తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 7వ మైలు వద్ద చోరీకి గురైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న తెల్లవారుజామున ఒక అడుగు ఎత్తైన ఈ విగ్రహం చోరీకి గురైంది. వెంటనే రంగంలోనికి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకుని విగ్రహాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ విగ్రహానికి ప్రత్యేకమైన పూజలు చేసి ఆలయ అర్చకులకు అప్పగించారు. ఆలయ అర్చకులు పుణ్యవచనం అభిషేకం నిర్వహించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. 7వ మైలు ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేకమైన కంచె ఏర్పాటుతో పాటు తిరుమలలో ఇతర ఆలయాలకు కూడా నిఘా పెంచుతామన్నారు. ఒక భక్తుడు ఇక్కడ మన 7వ మైల్ తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ కింద ఉండే చిన్న స్వామివారి విగ్రహాన్ని దొంగిలించడం జరిగింది. జిల్లా పోలీస్ యంత్రాంగం కానీ మన విజిలెన్స్ మంచి కోఆర్డినేషన్ ఎఫెక్ట్ తోటి వితిన్ 14 అవర్స్లో ట్రేస్ చేసి పట్టుకొని వచ్చి విగ్రహాన్ని కూడా మళ్ళీ టీటీడీకి ఇవ్వడం జరిగింది. టీటీడీ సాంప్రదాయం ప్రకారం పుణ్యావచనం జల సంప్రోక్షణ చేసి అక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. మన ఆగమ అడ్వైజర్ ఆయన రిలీజియస్ దీన్ని అన్నీ కూడా చూసి టైం చూసి వాళ్ళు మంత్రోచ్చారణలతోటి మళ్ళీ విగ్రహాన్ని అక్కడే